వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో సామ్సంగ్ వాళ్ళ F06 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చిందంటే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుని సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. సో ఫస్ట్ మన వాళ్ళు హైలైట్ ఏం చేస్తారంటే 5G బ్యాండ్స్ వస్తున్నాయని, మంచి నెట్వర్క్స్తో పాటు కూడా కవర్ చేస్తుంది అన్ని నెట్వర్క్స్కి. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 25 hours ఛార్జర్. సో ఇక్కడ నేను క్లారిఫై చేసి వస్తున్నా, మన వాళ్ళు బాక్స్లో ఛార్జర్ అయితే తీసుకోలేరు, ఛార్జర్ సపరేట్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర మంచి ఛార్జర్ ఉంది, ట్రస్టెడ్ బ్రాండ్ ఉందంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్, 4 OS అప్గ్రేడ్స్ అండ్ 4 సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. డీసెంట్గా ఉంది. 50 MP కెమెరాతో అయితే ఈ మధ్య కామన్ అయిపోయింది. ట్రూ కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ 6300 ప్రాసెసర్ స్మూత్గా డే టు డే టాస్క్లకి, గేమింగ్లకి అన్నిటి కూడా పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 25 hours ఛార్జర్ సపోర్ట్ ఉంది. సో ఈజీగా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ అయితే ఇచ్చే సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బాగున్నాయి. అండ్ ఆల్సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది పవర్ బటన్ కార్డ్నే. అండ్ ఇక్కడ వాయిస్ ఫోకస్ ఫీచర్ మాత్రమే సూపర్గా అనిపిస్తుంది, మంచి క్లారిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది ఒక్కటే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినప్పుడు మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, సిమ్ ఇజెక్టర్ పిన్, కేబుల్స్ అవే వస్తాయి తప్పించి మిగతా అడిషనల్గా మీద వేరే ఏం లేవు. లైక్ ఛార్జర్ అయితే ఏమి ప్రొవైడ్ చేస్తలేదు, అక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది తప్పించి ఇంకేం లేదు. నేను వీళ్ళ వెబ్సైట్ చూసినప్పుడు సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఇక్కడ పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏం లేదు. కానీ వేరే వెబ్సైట్ చెక్ చేస్తే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఆబ్వియస్గా F సిరీస్ కాబట్టి ఫ్లిప్కార్ట్ అని అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ మీకు 10,000 పడుతుంది, ఛార్జర్ ఒక 1000 రూపీస్ పడుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవచ్చా అంటే ఎస్ బై, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను ఆఫీస్ ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక బ్రాండ్ ఛార్జర్ ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ఇది నేనైతే బడ్జెట్ కింగ్ అంటాను. ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ స్పెసిఫికేషన్స్ గుడ్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. వాల్యూ ఫర్ మనీ అంటే బై అన్నీ కంపేర్ చేసుకొని అంటున్నాను, స్పెసిఫిక్గా ఒక కేటగిరీ అనే కాదు. ఓవరాల్గా బాగుంది, నాకైతే నచ్చింది. ఇందులో 6GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ర్యామ్ ఎక్కువ వస్తుంది, అదొకటి. అండ్ కమింగ్ టు మీరు అనొచ్చు అన్న, ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ మార్కెట్లో వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కేటగిరీలకి, కొంచెం ఎక్కువ తక్కువ అన్నట్టు. ఫస్ట్ చూసుకుంటే IQ నుంచి ఉందన్నమాట. సో IQ Z9 Lite 5G ఉంది. ఇప్పటికి ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ప్రాసెసరే, మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత వివో ఉంది వివో T3 Liteతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది కూడా ఒక 500 రూపీస్ డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ దీంతో తీసుకున్న మోటోరోలా వాళ్ళది G35 అనమాట. సో G35కి డిఫరెంట్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఇది ప్రైస్ కాడ సేమ్ ఉంది అందుకే లిస్ట్లో యాడ్ చేసినాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళు 14C అనమాట. సో ఇక్కడ ప్రైస్ సేమ్ ఉన్నట్టు యాడ్ చేసిన, సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ గట్లా మీకు కంపారిజన్ కావాలి, వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, ఏ స్మార్ట్ ఫోన్ కంపారిజన్ కావాలంటే కంపారిజన్ వీడియో చేసుకొస్తాను. కానీ నాకు ఇవన్నిట్లా ఒకటే, ఈ సామ్సంగ్ వాళ్ళ దాంట్లో మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ OS అప్డేట్స్ ఏవైతే 4 ఇస్తారు. ఐ థింక్ నాకు తెలిసిన కాడికి అయితే 2029 దాకా కూడా మన వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో దానికోసం లాంగ్ డ్యూరబిలిటీ కోసము యూజ్ చేసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. చాలా రోజుల దాకా యూజ్ చేయాలనుకుంటే మీకు ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు రికమెండ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకుంటే వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.